నమస్కారం. డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన డైన్ విత్ ఎన్టీవీలో ఇక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీ కపుల్ ఎవరో తెలుసా అండి? సాహసమే తన ఊపిరి, సాహసానికి మారు పేరు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాల్ని సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే మహిళా దర్శకురాలుగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన శ్రీమతి విజయ నిర్మల గారు ఈరోజు మన డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమంలో సెలబ్రిటీ కపుల్. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సార్, మీకు కళా ప్రపూర్ణ వచ్చిన ఈ శుభ సందర్భంలో యావత్ చలనచిత్ర పరిశ్రమలోనూ అలాగే మీ ఫ్యాన్స్లోనూ ఒక పండగ వాతావరణం నెలకొంది. మరి ఈ శుభ సందర్భంగా ఎన్టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు, అభినందనలు. మేడం, మీకు కూడా సార్, సూపర్ స్టార్గా సుదీర్ఘమైనటువంటి నటి జీవితాన్ని ఇంకా అనుభవిస్తున్న మీరు ఈ డాక్టరేట్ రావడం పట్ల మీ ఆనందాన్ని మాతో షేర్ చేసుకుంటారా? నేను సిఆర్ రెడ్డి కాలేజీ ఏలూరులో చదివాను. ఆ కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోనే ఉంది. నేను చదువుకున్న యూనివర్సిటీలోనే నాకు డాక్టరేట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, మరి ఆ డాక్టరేట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైనా కొంచెం నాస్టాలజిక్గా పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా మీరు చదివినటువంటి రోజులు? మై ఓల్డ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్ పివిఎస్ రామారావు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు. ఆయనే నన్ను రిసీవ్ చేసుకున్నాడు. నా కాలేజ్ డేస్, చదువుకున్న రోజులు అన్నీ జ్ఞాపకానికి వచ్చినాయి. అదే యూనివర్సిటీలో శ్యామ్ పెట్రోడ్ అలాంటి గొప్ప వ్యక్తితో కూడా కలిసి డాక్టరేట్ తీసుకోవడం చాలా నాకు సంతోషం ఇస్తుంది. ఓకే ఓకే మేడం, ఇంకా బిగినింగ్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కెరియర్, ఆ అనుభవాలు కొంచెం ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ముందుగా వినిపిస్తే ఆ తర్వాత కృష్ణ గారిని కూడా అడగాలనుకుంటున్నాం. నేను నా 7th ఇయర్లోనే ఎంటర్ అయ్యాను. ఓకే, బాలనటుడుగా, నటిగా కాదు, బాలనటుడుగా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి పీపుల్లయ్య గారి డైరెక్షన్లో శాంతకుమారి గారు హీరోయిన్. ఆ చిత్రంలో బాలనటిగా నేను ఒక 5-6 చిత్రాలు చేశాను. ఆ తర్వాత ఇక పాండురంగ మహత్యం చేశాను. పాండురంగ మహత్యం చేసినప్పుడు ఎన్టీఆర్ గారు అంటే కొంచెం భయం ఉండేది. నేను ఎక్కువ నవ్వేదాన్ని కాదు, కొంచెం సీరియస్గా ఉండేదాన్ని. కృష్ణ నవ్వుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఎప్పుడు సరదాగా జోవిల్గా నవ్విస్తూ ఉండేవారు. మేకప్ కూడా ఆయన వేసేవాడు. శంకు చక్రం అంతా నీట్గా దగ్గర కూర్చొని, అంటే ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ రోజుల్లో అంత సిన్సారిటీ పర్ఫెక్ట్ కోసం ఆయన ఎన్టీఆర్ గారు ఆ శంకు చక్రం అంతా ఆయనే వేసేవాడు. అలాగా ఆ పాట జయకృష్ణ ముకుంద మురారి అనే పాట ఇవాళకి మంచి ఫేమస్ సాంగ్. ఆ తర్వాత నేను ఫస్ట్ మా నాన్నగారు ఆనీ స్టూడియోలో వర్క్ చేసేవారు. ఆయన ఫ్రెండ్ విన్సెంట్ గారు, మీ అమ్మాయి చిన్నప్పుడు యాక్ట్ చేసింది చూశాను, బాగుంటాయి కళ్ళన్నీ, నాకు కావాలి, నాకు గోస్ట్ పిక్చర్ చేయాలనుకుంటున్నాను, మీ అమ్మాయి యాక్ట్ చేస్తుంది అంటే చేస్తుంది, ఇష్టమే తనకి అని. అదే నా ఫస్ట్ ఎంట్రీ. భార్గవి నిలయం, మలయాళం సూపర్ డూపర్ హిట్, పెద్ద హిట్. ఆ తర్వాత నేను రంగుల రాట్నంలో నాకు నంది అవార్డు వచ్చింది. అలాగా ఆ పిక్చర్ నాకు ఫస్ట్ పిక్చరే 100 days పోవడం, అదే మా విధంగా నంది అవార్డు రావడం చాలా మర్చిపోలేని అనుభూతి ఇప్పటికీ. అండ్ నటిగానే కాకుండా మీరు డైరెక్టర్గా ఎలాగయ్యానంటే 3వ చిత్రం నేను కృష్ణ గారు ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేసాం. సాక్షి గొప్ప చిత్రం. ఆ పిక్చర్ షూటింగ్ అప్పుడే నాకు డైరెక్ట్ చేయాలని ఒక చాలా కోరిక కలిగింది. ఎందుకంటే బాపు గారు స్కెచెస్ వేసుకుని షార్ట్స్ తీసేవారు. మేమంతా కలిసి ఒక 1 నెల రోజులు ఒక విలేజ్లో అక్కడ ఉండి అన్ని షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చాం. అప్పుడు ఈవినింగ్ టైంలో అడిగేదాన్ని, ఇది ఏంటంటే లాంగ్ షాట్, మిడ్ షాట్ అని చెప్పేవారు. ఆ పిక్చర్ నుంచే నాకు బేస్ పడిపోయింది డైరెక్ట్ అవ్వాలని. అప్పుడు ఇక నేను 2-3 సినిమాలు అయిన తర్వాత డైరెక్ట్ చేద్దాం అనుకుంటే కృష్ణ గారు అన్నారు, వద్దు, ఇప్పుడు డైరెక్ట్ చేస్తే నువ్వు భూమి పీరియడ్లో ఉన్న ఆర్టిస్ట్గా అది పోతుంది, ఒక 10 years 100 పిక్చర్లు యాక్ట్ చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్ చేయన్నారు. 100 సినిమాలు అయిన తర్వాత మీనా నవల నాకు చాలా నచ్చింది. మీనా నవల తీయాలనుకున్నా. మసూన్ రావు గారు ఆ నవల్ని ఆయన తీసుకొని ఉన్నారు, నాగేశ్వరరావు గారితో తీయాలని. బట్ తీలే, ఎందుకంటే దాంట్లో హీరోకి గ్లామర్ పాత్ర కాదు, విలేజీ. ఆ తర్వాత పాటలు, డ్యూయట్లు లేవు, ఫైట్లు లేవు, విలేజ్ గెటప్ అంతా. తీస్తే సక్సెస్ అవుతుందో లేదో అని భయంగా ఉంది అని అన్నారు. నేను తీసుకుంటానండి, కృష్ణ గారితో అడుగుతాను, కృష్ణ గారు చేస్తారు నాకు అంటే,
నేను నాగేశ్వరరావు గారితోనే తీయడానికి భయపడుతుంటే ఆయన అప్పుడు పెద్ద మాస్ హీరో కదా, ఆయన ఎట్ట చేస్తాడు అని అంటే నేను ఒప్పిస్తానులేండి అని అనేసి కృష్ణ గారిని ఒప్పించి ఆ నవల కొని మీనా డైరెక్ట్ చేశాను. నా అదృష్టం ఏమిటంటే ఫస్ట్ పిక్చర్ ఏ టెక్నీషియన్కైనా ఆర్టిస్ట్కైనా ఫస్ట్ పిక్చర్ 100 days ఆడిందంటే ఆ తర్వాత ఎన్ని తప్పులు చేసినా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా లెక్క రాదు. నాకు ఆ మీనా 100 days ఆడింది. అదేవిధంగా ఫస్ట్ మలయాళం కవిత తీశాను. ఫస్ట్ మలయాళం కవిత ఎక్స్పెరిమెంట్ కోసం అది ఒక 3 లక్షల్లో బ్లాక్ అండ్ వైట్లో వచ్చేటట్టుగా తీశాను. బ్లాక్ అండ్ వైట్లో తర్వాత మీనా తీశాను. సార్ ఇక మీ అనుభవాల విషయానికి వస్తే మొట్టమొదటిగా మీరు కెమెరా ఫేస్ చేసినప్పుడు ఆ జ్ఞాపకాలను ఒకసారి ఈ యంగర్ జనరేషన్కి. ఫస్ట్ చాలా ప్రయత్నాలు చేశాను కానీ అవకాశం రాలేదు. ఏలూరులో మా కాలేజీకి నాగేశ్వరరావు సన్మానానికి వచ్చినప్పటి నుంచి నాకు హీరో అవ్వాలని ఒక అంబిషన్ ఉండేది. నాగేశ్వరరావు గారిని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏలూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో. అలా ఒక స్టేజ్లో బాబు మూవీస్ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, కొత్త నటీనట్లు కావాలని. ఫొటోస్ పంపమని అడ్వర్టైజ్మెంట్లో రాశారు. అప్పుడు నా ఫొటోస్ నేను పంపించాను. టెస్ట్కి ఇంటర్వ్యూకి రమ్మని నాకు లెటర్ వచ్చింది. అప్పుడు మెడ్రాస్ వెళ్తే మన ఆల్ సుబ్బారావు గారు, విశ్వనాథ్ గారు, తర్వాత సెల్వరాజ్ గారు కెమెరామెన్, వీళ్ళంతా ఆ రోజు టెస్ట్ తీయటానికి లైటింగ్ అవన్నీ చేస్తుంటే అదే రోజు టెస్ట్కి కృష్ణరాజు, హేమమాలిని, జయలలిత వీళ్ళంతా కూడా టెస్ట్కి అటెండ్ అయ్యారు. ఆ రోజు టెస్ట్ చేసిన వాళ్ళలో నన్ను ఒక్కనే సెలెక్ట్ చేశారు సుబ్బారావు గారు. ఆ తర్వాత అసలు కెమెరా ఫిగర్ పోగొట్టడానికి డైలాగ్ మాడ్యులేషన్ కోసం 4-5 months విశ్వనాథ్ గారు, సుబ్బారావు గారు అందరూ అసలు రిహార్సల్స్ చేయించి కొత్త లేకుండా ఉండటం కోసం కెమెరాని ఫేస్ చేసుకోవడం. అలాగే ఒక 6 months వెయిట్ చేసినాక ట్రైనింగ్ మొత్తం ఇచ్చి తర్వాత హీరాలాల్ గారి దగ్గర డ్యాన్స్ నేర్పించారు. మొత్తం ఈ ట్రైనింగ్ పీరియడ్ 6 months. ఆ 6 months తర్వాత సినిమా మొదలెట్టారు. ఫస్ట్ పిక్చరే నాకు 100 days పిక్చర్ అయింది. ఆది సుబ్బారావు గారి డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వటం నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఆ తర్వాత డూండి గారు నాతో గూఢచారి 116 తీశారు. అది పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది, మాస్ ఇమేజ్ వచ్చింది. తర్వాత బాబు గారి డైరెక్షన్లో విజయ నిర్మలతో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం సాక్షి, అది కూడా చాలా క్లాసిక్. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా వెళ్ళింది ఆ పిక్చరు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా మామూలుగా గూఢచారితో వచ్చిన మాస్ ఇమేజ్తో ఒక 10 years డే అండ్ నైట్స్ పనిచేస్తాను నేను. అందులో 7 to 1 ఒకళ్ళకి, 2 to 9 ఒకళ్ళకి, 10 to 2 ఒకళ్ళకి. రెగ్యులర్గా వర్కింగ్ అవర్స్ ఏంటంటే మార్నింగ్ 7 to night 2 రెగ్యులర్ వర్కింగ్ అవర్స్. అట్లాగా 7-8 సంవత్సరాల్లోనే 100 pictures కంప్లీట్ చేశాను. ఆ 100 pictures కంప్లీట్ చేసిన టైంలో సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు తీయటం నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన. ఈ సీతారామరాజుకి బేస్ ఎప్పుడు పడిందంటే నాకు స్టూడెంట్ డేస్లోనే సీతారామరాజు, రామారావు గారు జయసింహ పిక్చరు సొంత పిక్చర్ రిలీజ్ చేసినప్పుడు పాటల పుస్తకంలో బ్యాక్ సైడ్ మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని ఒక లైన్ స్కెచ్ వేస్తున్నారు గెటప్తో. అంతకుముందు కూడా అగ్గిరాముడు సినిమాలో నాజర్ బుర్రకథ చెప్తాడు, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆ బుర్రకథ కూడా. అప్పటి నుంచి నాకు సినిమా హీరో అవ్వాలని హై స్కూల్ డేస్లో కోరిక లేదు. రామారావు గారు ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే సీతారామరాజుగా ఆ సినిమా చూడాలి అని ఒక అంబిషన్ ఉండేది, కోరిక ఉండేది. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చినాక అసాధ్యుడు సినిమాలో ఒక బ్యాలే తీశారు 15 minutes నాకు సీతారామరాజు గెటప్ వేసి. అందులో చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగున్నారు సీతారామరాజుగా మీరు సినిమా తీయండి. నేను అప్పుడే ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అడుగుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 100th పిక్చర్గా సీతారామరాజు తీయాలని డిసైడ్ చేయటం, ఆ సినిమా నభూతో నభవిష్యత్తు అనే విధంగా సక్సెస్ అవటం నా కెరీర్లో ఒక మర్చిపోలేని సంఘటన. అవును సార్, ఆ తరానికే కాదు ఏ తరానికైనా ఇంకా అల్లూరి సీతారామరాజు అనేది ఒక ఆణిముత్యం. ఎప్పటికైనా సరే టు రిఫర్, టు సీ, టు ఎంజాయ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అందులో పాటలు కానివ్వండి, మీ బ్యూటిఫుల్ సాంగ్ అందులో.
సార్ ఇందాక మేడం చెప్పారు సావిత్రి గారిని కలిసిన అనుభవాలు అవన్నీ, అలాగే రామారావు గారితో చేసినటువంటి అనుభవాలు, అలాంటి అనుభవాలు ఆనాటి అగ్రనటులు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారితో మీరు కలిసి చేసినటువంటి అనుభవాలు? నేను ఫస్ట్ బిగినింగ్లో రామారావు గారితో స్త్రీ జన్మ, నాగేశ్వరరావు గారితో మంచి కుటుంబం కలిసి యాక్ట్ చేశాను. స్త్రీ జన్మలో రామారావు గారికి తమ్ముడుగా యాక్ట్ చేశాను. నాగేశ్వరరావు గారికి అల్లుడుగా మంచి కుటుంబంలో యాక్ట్ చేశాను. కూతురుగా నేను యాక్ట్ చేశాను. ఓకే. మంచి కుటుంబంలో ఇద్దరమే పేరు ఆ సినిమాలో, మంచి కుటుంబంలో. ఆ తర్వాత రామారావు గారికి నాకు, నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత మోసగాళ్ళకు మోసగాడు తీసి ఆయనకి చూపిద్దామని ఒక యాంబిషన్, నాకు కోరిక. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఇలా ప్రొడ్యూస్ చేశాను పిక్చరు, ఈ కౌబాయ్ టైపు, మన ఆంధ్రాకి ఫస్ట్ టైము ఈ టైప్ పిక్చరు, ఇది మీరు ఒకసారి చూడాలంటే తప్పకుండా అని చూశారు. చూసి బయటకు చాలా గొప్పగా చేశారు బ్రదర్, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, కానీ లేడీస్ మిస్ అవుతారు, మాస్ లైక్ చేస్తారు, ఈ సినిమాకి లేడీస్ రారు అని నాకు ఎందుకనో అనుమానంగా ఉంది అని ఆయన చెప్పినట్టుగానే మాసే వచ్చారు లేడీస్ ఆ సినిమాకి. రాలేదు, బట్ హిట్ అయింది. రిపీట్ రన్స్లో చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత 12 కాపురం ఆయనకి చూపెట్టాను నేను. ఇప్పుడు నేను కిందసారి కామెంట్ చేసింది ఇందులో ఫుల్ఫిల్ అయ్యారు. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్, లేడీస్, కంప్లీట్గా మాస్, క్లాస్, ఫ్యామిలీస్ అందరూ చూస్తారు, గొప్ప హిట్ అవుతుంది ఈ సినిమా అని చెప్పారు. 100 డేస్ ఫంక్షన్కి మీరే రావాలండి అని అడిగాను నేను. 100 డేస్ ఫంక్షన్కి వచ్చి బెజవాడలో నేను ఆ స్టేజ్ మీద నెక్స్ట్ పిక్చర్ నేను రామారావు గారితో నేను ఇద్దరం కలిసి యాక్ట్ చేసి నెక్స్ట్ పిక్చర్ తీయాలనుకుంటున్నాను అని అనౌన్స్ చేశాను. ఆయన కూడా స్టేజ్ మీదే అనౌన్స్ చేశారు. చాలా సంతోషం బ్రదర్ లాగా అన్నందుకు, వారి పిక్చర్ డెఫినెట్గా నేను యాక్ట్ చేస్తానని స్టేజ్ మీదే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు తీశాను. అది ఆల్ టైమ్ రికార్డు, ఒక హిస్టరీ క్రియేట్ చేసింది మల్టీ స్టారర్స్లో. తర్వాత అన్ని పిక్చర్స్లో అదేమిటో రామారావు గారితో నేను యాక్ట్ చేసిన సినిమాలన్నీ తమ్ముడుగానే యాక్ట్ చేశాను. బట్ నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసిన సినిమాల్లో ఒక పిక్చర్ తమ్ముడుగా, ఒక పిక్చర్ అల్లుడుగా, ఒక పిక్చర్ ఫ్రెండ్గా, ఇలాగా ఒక పిక్చరు రైవల్స్గా, హేమాహేమిల్లో ఇద్దరు రైవల్స్గా యాక్ట్ చేశాను. అలాగా వాళ్ళిద్దరితోనూ నాకు మంచి ర్యాపోర్ట్ ఉంది. నన్నంటే ఇద్దరు చాలా అభిమానించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, చాలా బాగా సొంత తమ్ముళ్ళగానే చూసుకునేవాళ్ళు రామారావు కానీ నాగేశ్వరరావు కానీ. ఓకే మేడం, ఇంకా మీ ఇద్దరి గ్లామర్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా అసలు మీ ఆ బ్యూటిఫుల్ స్మైల్ కానివ్వండి, ఇంకా కృష్ణ గారి గ్లామర్ గురించి యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. మరి ఈ గ్లామర్ మెయింటెనెన్స్ కోసం కృష్ణ గారు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమిటి, మీరు వారి పట్ల తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మెయిన్గా ఫుడ్ అంటే ఫుడ్ తినమని కాదు, తింటాము, బట్ ఫ్యాట్ థింగ్స్ అంతా కట్ చేస్తాము. ఓకే. తర్వాత ఆయన యోగా చేస్తారు. ఓకే. నేను ఒక 1 అవర్ ట్రెడ్మిల్ చేస్తాను. 1 అవర్ అలాగా. ఇక పనులకంటూ ఎవరో వచ్చి చేయాలని కాకుండా ఏ పనులైనా మేము చేసుకుంటూ ఉంటాం. గార్డెన్ పనులు కానీ, కిచెన్లో పనులు కానీ. తర్వాత కృష్ణ గారు కూడా ఫుడ్ లిమిట్గా తింటారు, ఎక్కువగా తినరు, కూరలు బాగా తింటారు. కానీ మీరు చాలా బాగా వండుతారని, ఆ టెంప్టేషన్ ఎలా తట్టుకుంటారు కృష్ణ గారు? అంటే కూరలు తినేస్తారు. ఇప్పుడు చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చాలా మందికి ఎఫెక్ట్ చేస్తుంది కదా మేడం, అంటే మరీ లేట్ నైట్లో ఎక్కువైనా కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా చాలా మంది హెల్త్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మేమైతే 9కి పడుకునేస్తాం. 8:30 లంచ్ డిన్నర్ అయిపోతుంది. 8:30 డిన్నర్ అయిపోయిన తర్వాత 9 లోపల పడుకుంటాం. మార్నింగ్ 6:30, 7కి. అంటే షూటింగ్ ఉందంటే 5:30కి అట్లా లేస్తాం. షూటింగ్ లేదంటే ఒకసారి 6:30, 7కి అట్లా. కృష్ణ గారు, మీరే ఇందాక చెప్పారు ఒక 10 years పాటు మీరు చాలా బిజీగా ఉన్నారని. మీరు ఒక సంవత్సరంలో 12-13 సినిమాలు చేసినటువంటి 18 సినిమాలు హైయెస్ట్. కానీ ఇప్పుడు చూసినట్టయితే మహా అయితే హీరోలు సంవత్సరానికి 1-2 సినిమాల కన్నా ఎక్కువ చేయట్లేదు. ఇలా ఈ ట్రెండ్ మారడానికి దాని పట్ల మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు ఆ రోజుల్లో మనకు వచ్చిన సక్సెస్ని 10 మందికి పంచాలి, మన వల్ల 10 మంది టెక్నీషియన్స్కి పని దొరకాలి, 10 మంది ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ పొందాలి అనే ఉద్దేశంతో నంబర్ ఆఫ్ పిక్చర్స్ అడిగిన వాళ్ళకి కాదనకుండా నేను చాలామంది కొత్త డైరెక్టర్లకు యాక్ట్ చేశాను. దగ్గర నాతో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన వాళ్ళు 50 మంది ఉంటారు. అది బిగినింగ్లో అలాగా చేయటం వల్ల ఇండస్ట్రీ, అంటే ఒకసారి అయితే వాహిని స్టూడియోలో 5 ఫ్లోర్స్లో నా పిక్చర్లు సెట్లే ఉండేవి, 5-6 ఫ్లోర్స్లో. అదే కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు తెనాలి, ఏలూరు లాంటి ఊళ్ళు
ఆ రోజున 6 థియేటర్లు 7 థియేటర్లు ఉండేవి. మొత్తం ఊళ్ళో ఉన్నన్ని థియేటర్లోనూ నా పిక్చర్లే ఆడిన రోజులు ఉన్నాయి. పోస్టర్లన్నీ కూడా మావే ఉండేవి. ఏ సినిమా ఏదని గుర్తించేది. జనాల్లో 6 థియేటర్లు ఉంటే 6 థియేటర్లు నా పిక్చర్లే ఆడి. అలా కాకుండా గుంటూరులో లిబర్టీ అని ఒక థియేటర్ ఉంది, 1 ఇయర్ కంప్లీట్గా నా పిక్చర్లే ఆడాడు. ఇంకొక ఆర్టిస్ట్ అసలు స్క్రీన్ మీద కనపడలేదు. అలాగా అంత బిజీగా వర్క్ చేసిన 10 years తర్వాత కలర్ పిక్చర్లు మొదలైనాయి. కలర్ పిక్చర్లు మొదలైనా కొంచెం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగినాయి. ఇప్పుడు రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, ఇలాగ భారతీ రాజా గారు, ఇలాగ కొంత రాజేంద్ర సింగ్ బాబు, ఇలాంటి డైరెక్టర్స్ 50 రోజులు 60 రోజులు తీసేవాళ్ళు. అప్పుడు కూడా విజయ నిర్మల్ కానీ దాస్ గారు కానీ వీళ్ళు 30-35 డేస్లోనే సినిమాలు తీసేవాళ్ళు. అలాగే నంబర్ ఆఫ్ పిక్చర్లు అందువల్ల 8, 9, 7 అట్లా కలర్ పిక్చర్లు వచ్చినాక ఇప్పుడు ఒక సంవత్సరంలో అయితే కలర్ బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్ పిక్చర్లు సూపర్ హిట్లు పుట్టినిల్లు, మెట్టినిల్లు, నేరమో శిక్ష, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు, ఇవన్నీ వరుసలో రిలీజ్ అయిన పిక్చర్లు సూపర్ హిట్లు అయిన రోజులు ఉన్నాయి. ఒక సంవత్సరం 8 వస్తే 7 100 రోజులు ఆడినాయి. అంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉండింది. అంటే సీతారామరాజు పాడి పంటల మధ్యనే ఫెయిల్యూర్ ఎక్కువ పిక్చర్స్. సీతారామరాజు ఇమేజ్ని సీతారామరాజు చూసిన కళ్ళతో ఏ పిక్చర్ చూసినా చప్పరం చేసేవాడు. అది మళ్ళీ నా సొంత పిక్చరే పాడి పంటలే మళ్ళీ కంబ్యాక్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే కృష్ణ గారి ఫ్యాన్స్ గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే రీసెంట్గా జూమ్ అనేటువంటి హిందీ టెలివిజన్లో వాళ్ళు నిర్వహించిన ఒక క్విజ్ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలందరికన్నా ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న సర్వేలో బయటపడింది ఏంటంటే మ్యాక్సిమం అందరికన్నా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సపోర్ట్ ఉండే హీరో కృష్ణ గారు అని. సో దీని పట్ల మీ అభిప్రాయం? మొట్టమొదట నేను చెప్పాను కదా, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది గూఢచారితో. ఆ తర్వాత మోసగాడు, సీతారామరాజు, ఇలా పిక్చర్స్ తీసేకుంది రకరకాల ఏజ్ ఫ్యాక్టర్స్లో ఉన్న సినిమా గోయింగ్ ఆడియన్స్ నాకు ఫ్యాన్స్గా మారటం జరిగింది. మ్యాక్సిమం సీతారామరాజు అప్పుడు ఫ్యాన్ అసోసియేషన్స్ మ్యాక్సిమం రీచ్ అయింది నెంబరు. ఒకసారి నా ఫ్యాన్ అయిన వాళ్ళు ఎవరు జయాపజయాలతో నిమిత్తం లేకుండా జీవితాంతం నా ఫ్యాన్స్గానే ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ బ్రిటన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అమెరికాలో మన ఫ్యాన్స్ ఉన్నారు. అది నాకు వాళ్ళ మీద వాళ్ళు నా మీద చూపెట్టే అభిమానానికి లైఫ్ లాంగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. డెఫినెట్లీ సార్, అది మీ నటనకి మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. డాక్టరేట్ వచ్చినప్పుడు వాళ్ళ మొహాల్లో ఆనందం చూడాలి. ఏదో వాళ్ళకే ఏదో పెద్ద సక్సెస్ వచ్చినంత ఆనందపడిపోయారు. అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు. ఎన్నెన్నో సృష్టించారు మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. వాటిలో ముఖ్యంగా మీ అల్లూరి సీతారామరాజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి కలర్ సినిమాస్కోప్ ఫిల్మ్. అలాగే 70mm ఫిల్మ్ మీదే సింహాసనం. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మీ నటవారసుడు మీ అబ్బాయి 75 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బద్దలు కొట్టినటువంటి పోకిరి సినిమాలో చేశారు. సో ఇన్ని సంచలనాలతో ఇప్పుడు వచ్చినటువంటి మీ నటవారసుడు మహేష్ బాబు గారు మీరు చేసేటువంటి సినిమాలు మళ్ళీ కనుక అంటే మీరు చేసిన సినిమాలు ఏదైనా రీమేక్ చేస్తే ఏది తనకి కరెక్ట్గా సూట్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? మీ సినిమాలే కనుక మహేష్ బాబు గారితో రీమేక్ చేస్తే? ఇప్పుడు పోకిరి కొంచెం కిరాయి కొట్టుగాడు సిమిలారిటీస్ ఇన్స్పిరేషన్ ఉంటుంది అందులో. అలాగా ఇప్పుడు అసాధ్యుడు ఉంది. అసాధ్యుడు ఆ ఇన్స్పిరేషన్తో మహేష్తో చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అలాగే అదే చెప్దాం అనుకుంటున్నానండి. జేమ్స్ బాండ్ పిక్చర్ కూడా మహేష్తో చేయొచ్చు, గొడచారి 116 లాగా, అవును, ఏజెంట్ గోపి లాగా. తనకి ఉండేటువంటి ఆ ఇమేజ్కి అండ్ బాండ్ ఇస్ హ్యాండ్సమ్ అండ్ మహేష్ ఇస్ వెరీ హ్యాండ్సమ్. సో దానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి బాండ్ క్యారెక్టర్ తనకి కరెక్ట్గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం. మీరేమంటారు సార్? డెఫినెట్గా బాండ్ పిక్చర్ డెఫినెట్గా 100% సూట్ అవుతాడు, చేయొచ్చు. పిక్చర్స్ వచ్చినట్టు సీరియల్ లాగా చేయొచ్చు. ట్రూ. కొడుకుగా నటుడుగా మహేష్ బాబులో మీకు బాగా నచ్చేటువంటి క్వాలిటీస్? హార్డ్ వర్క్, ఒళ్ళు దాచుకోడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు శంకారావం పిక్చర్లో యాక్ట్ చేయడానికి ఊటీ వచ్చాడు. మహేష్ లొకేషన్కి వచ్చేటప్పటికి తనలాగే డ్రెస్ వేసుకుని ఒకటి కనిపించాడు అక్కడ. అదేంటి నాలాంటి డ్రెస్ వేసుకున్నాడు ఇతను, ఎవరు ఇతను అని అడిగాడు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పారు నీ డూప్ బాబు అన్నాడు. డూప్ అంటే ఏం చేస్తాడు అని అడిగాడు.
ఏం చేస్తాడంటే ఆ స్టంట్ మాస్టర్ని పిలిపించి అదిగో ఆ హైట్ నుంచి ఇక్కడికి పల్టీ కొట్టి ఇది చేస్తాడు, తర్వాత నీకు క్లోజప్ వేస్తాం, నువ్వే చేసినట్టు ఉంటుంది అని చెప్పారు. అది నేనే చేస్తాను కదా, అతను చేసేది ఏంటి అని అక్కడికి ఎక్కేసి పల్టీ కొట్టి దూకేశాడు. కెమెరా లేదు, ఏం లేదు. ఆ తర్వాత ఆ డ్రెస్ తీసేమను, అతను వెళ్ళిపోమను, నాకు డూప్ అనేవాడు ఉండటానికి వెళ్ళలేదు, ఏదైనా సరే నేనే చేయాలి అని ఆ చిన్నప్పుడే అట్లాంటి మెంటాలిటీ. తర్వాత కొడుకు తిట్టిన కాపురంలో ఒక మోటార్ బైక్ డైవ్ ఉంది. మోటార్ బైక్ డైవ్ అంటే మోటార్ బైక్ నేర్చుకున్నాడు. మోటార్ బైక్ నేర్చుకుని కొండల్లోంచి దిగటం అవన్నీ ఒరిజినలైజ్ చేశాడు. ఇప్పుడు అది కూడా డూపు తీయాలని స్టంట్ మాస్టర్ ఎర్లీ మార్నింగ్ అరేంజ్ చేసుకుంటున్నాడు. నాన్నగారితో చెప్పొద్దు, నువ్వేంటి చేయబోతున్నావు, ఇలా డైవ్ అంటే కదా నేనే చేస్తాను, పొద్దున్నే వచ్చేస్తాను, నాన్నగారు 8 o'clock వస్తారు కదా, నేను 7 o'clockకే వచ్చేసి ఈ మోటార్ బైక్ డైవ్ నేను చేసేయాలి అని మొత్తం అరేంజ్ చేసుకుని నేను లొకేషన్కి వెళ్ళేటప్పటికి షార్ట్ తీసేసి కూర్చున్నారు. అలాగే టక్కర్తంగా మొన్న పిక్చరు అంత హైట్ డీప్ ఎంత కళ్ళు తిరుగుతాయి కింద చూస్తే, ఆ బ్రిడ్జి పట్టుకుని ఒరిజినల్ షాట్ అలాడి చాలా బాగా అసలు ఉంది. ఇప్పుడు హీరో అయిన తర్వాత అంత రిస్క్ తీసుకోవద్దని చెప్పినా వెండు మొత్తం తనే చేయాలి, డూప్ ఉండకూడదు, అంత ఒరిజినల్ షాట్స్. తర్వాత మ్యాక్సిమం ఈజ్ ఉంది, మామూలుగా యాక్ట్ చేస్తున్నట్టు కనపడదు, బిహేవ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అది అందువల్లే విపరీతంగా లైకింగ్ ఒక 5 ఏళ్ల పసివాళ్ళ నుంచి ఒక 80 ఏళ్ల ముసలాళ్ళ వరకు అన్ని రకాల మనుషులు లైక్ చేస్తున్నారు. అవునండి మేడం, ఎన్నో సినిమాలకి అద్భుతంగా దర్శకత్వం చేసిన మీరు మళ్ళీ దర్శకత్వం చేయాలి అని మేమందరం అనుకుంటున్నాము, మరి మీరేమనుకుంటున్నారు? అదే నవల తీసుకున్నాము, మంచి నవల, ఒక వెరైటీ కొత్త పాయింట్ ఉంది అందులో. కృష్ణ గారు మెయిన్ క్యారెక్టర్ వస్తుంది. తర్వాత ఏమో ఒక 3 కొత్త హీరోలు, కొత్త హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. సార్, మీరు సినిమా హిట్ అయింది, ఆ తర్వాత కొన్ని సినిమాలు ఏవైనా ఫ్లాప్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసర్కి కలిగేటువంటి ఆ నష్టాన్ని మీ రెమ్యూనరేషన్లో నుంచి కొంత తీర్చేవాడు. సో అలా చేయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? అలా అందరికీ అనిపించదు కదా, యూజువలీ ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా సంబంధం లేకుండా ఉంటారు కొంతమంది. జనరల్గా సినిమా రిలీజ్ అప్పుడు అండర్ ప్రొడక్షన్ ఇచ్చిన డబ్బు కాక లాభాల్లో లేకుండా నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసరు ఇవ్వలేకపోతే నేను అది వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరైనా రిలీజ్ చేసి ఫెయిల్ అయితే నష్టపోయినప్పుడు ఇమీడియట్గా కాల్ షీట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఆ నష్టాన్ని కాంపెన్సేట్ చేయడానికి. ఓకే సార్, ఇంకా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఒక 10 questions, మేడంని ఒక 10 questions. ముందు ఎవరితో స్టార్ట్ చేయమంటారు? సార్తోనేనా? ఓకే సార్, మీకు బాగా ఇష్టమైన హీరో? ఎన్టీ రామారావు గారు. ఓకే, ఇందాకే చెప్పగానే చెప్పేశారు బిగినింగ్లోనే. మీకు బాగా ఇష్టమైన హీరోయిన్? విజయ నిర్మల. కాదు కదా, లేదులేండి. తనే ఎక్కువ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ నాతో యాక్ట్ చేసింది. ఓకే, 47 పిక్చర్స్ హీరోయిన్గా. ఓకే, అది కూడా ఒక రికార్డ్ ఏమోనండి. రికార్డ్ హీరో హీరోయిన్ గా. డైరెక్షన్ కూడా నేనే ఎక్కువ చేశాను కదా, దాస్ గారు. ఓకే, ఇక బాగా ఇష్టమైన దర్శకుడు? ఆదిత్య సుబ్బారావు గారు. ఓకే, బాగా ఇష్టమైన నిర్మాత? డూండి గారు. మీరు బాగా మెచ్చే పరభాషా చిత్రం? శివాజీ గణేశన్ గారు నటించిన తమిళ పిక్చర్లన్నా, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన హిందీ పిక్చర్లన్నా చాలా ఇష్టం. ఓకే, మీరు ఇష్టపడే రచయిత? మహారథి. బాగా గుర్తుండిపోయిన ప్రశంస, అంటే మీకు ఫ్యాన్స్ చాలా ఎక్కువ కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం మేము. అంటే దేవదాస్ సినిమా తీసినప్పుడు కొంచెం లెంగ్త్ ఎక్కువైంది, రెడ్యూస్ అయితే బాగుంటుందంటే మాకేం తీసేయాలో తెలియట్లేదు అని డిస్ట్రిబ్యూటర్స్ కంటే డిస్ట్రిబ్యూటర్ నవేగా చంద్రశేఖర్ అన్నాడు. ఆదిత్య సుబ్బారావు గారిని, ఎల్వి ప్రసాద్ గారిని, పుల్లయ్య గారిని, వీళ్ళ ముగ్గురికి సినిమా చూపెడదాము, వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తే కట్ చేద్దాము అని వాళ్ళ ముగ్గురికి ప్రొజెక్షన్ వేశారు. వాళ్ళ ముగ్గురికి ప్రొజెక్షన్ ఇస్తే పుల్లయ్య గారు ఫస్ట్ బయటకు వచ్చి ఎవడాడు అసలు ఇందులో లెంగ్త్ ఎక్కువైంది అన్నాడంట. బ్రహ్మాండంగా ఉంది పిక్చర్, ఏమీ కట్ చేయక్కర్లేదు దీనికి అని ఆయన వెళ్ళిపోయాడు. ఎల్వి ప్రసాద్ గారేమో తనకి నీకు ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. సుబ్బారావు బయటకు వచ్చి చాలా బాగుంది ఆ పిక్చరు, అసలు నాకు ఎప్పుడు కళ్ళంటి నీళ్ళు రావు, నేను టెక్నీషియన్ కదా, సినిమా తీసుకోవడానికి మనమే సినిమాలు తీసుకుంటాం కదా, ఇది సినిమా అని తెలుసు, అయినా అసలు కళ్ళంటి నీళ్ళు వస్తుంటే ఖర్చుతో తుడుచుకుని ఎవరన్నా చూస్తారేమో గబుక్కుని సిగరెట్ వెలిగించుకున్నాను, అంత బాగుంది సినిమా,
అని ఆయన కాంప్లిమెంట్ చేశారు. ఓకే. కాంప్లిమెంట్ చేసి నెక్స్ట్ ఎల్వి ప్రసాద్ గారు మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోన్ చేశాడు తనకి, చాలా గొప్పగా ఉందమ్మా సినిమా, నీ ఫ్యాన్ అయిపోయాను నేను ఈ సినిమాతో ఓకే. అని. అదే అంత గొప్ప ఈ డైరెక్టర్, రోజు నుంచి నేను ఫ్యాన్ అన్నారు. అంత బాగా కాంప్లిమెంట్ చేశారు. అది అసలు మర్చిపోలేము. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ వాళ్ళు అంత గ్రేట్ టెక్నీషియన్స్ ఆ సినిమాకి అంత అప్రిసియేషన్ ఇవ్వటం లైఫ్లో మర్చిపోలేని కాంప్లిమెంట్ అది. ఓకే సార్, మీకు ఇష్టమైన భోజనం? నాకు ఇష్టమైన భోజనం చేపల పులుసు, అన్నం. మీరు ఇద్దరు కలిసి వెళ్ళినటువంటి హాలిడే స్పాట్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన హాలిడే స్పాట్? ఊటీ. ఎప్పుడైనా మేము ఊటీ అంటే చాలా ఇష్టం మాకు. ఓకే. అక్కడే ఇల్లు ప్రత్యేకమైన కొనుక్కున్నాను. కారణం ఏమైనా ఉందా సార్? ఎప్పుడు నాకు గ్యాప్ జరిగితే ఊటీ వెళ్తుంటాం. అక్కడే ఇల్లు కొన్నాం కూడా ఈ మధ్య రీసెంట్గా. ఇద్దరు కొని ఒకసారి మధ్యలో హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు మనం వెళ్ళట్లేదని అమ్మేశాము. మళ్ళీ రీసెంట్గా 1 year బ్యాక్ వి పర్చేస్డ్ ఎ హౌస్. ఓకే ఓకే. సో ర్యాపిడ్ ఫైర్ మీకు ఫినిష్ అయిపోయిందండి. మేడంని అడగాలనుకుంటున్నాం సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. మీరు బాగా ఇష్టపడే హీరో? కృష్ణ గారు. ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్ థర్డ్ పిక్చర్కి ఫస్ట్ టైం కృష్ణ గారిని చూశాను నేను బాపు గారి ఆఫీస్లో. చూసినప్పుడు అంటే తను షై, నేను షై, ఎవరో మాట్లాడుకోం. అలాంటిది ఫస్ట్ చూసినప్పటి నుంచి నాకు ఒక విధమైన ఇష్టం ఏర్పడింది. కాబట్టి ఇంకా ఇంకొక హీరో గురించి నేను ఆలోచించలేను. ఓకే. ఇష్టపడే హీరోయిన్? సావిత్రి గారు. దర్శకుడు అంటే నాకు తెలుగులో అందరితో పనిచేశాను. మన మధుసూన్ రావు గారు, ఓకే. అక్కా చెల్లెళ్ళు, ఇవన్నీ ఆయన ఆది సుబ్బారావు గారితో పూలరంగడు. అంటే నేను చేసిన దర్శకులంతా కూడా గొప్ప దర్శకులతో పనిచేశాను నేను. దాసరి నారాయణరావు గారితో తాత మనవడు అంత హిట్. ఆయన వర్క్ నాకు చాలా ఇష్టం, ఆయన చేసే వర్క్, స్పీడ్ వర్క్. ఓకే. ఇక ఇష్టమైన నిర్మాత? ఇష్టమైన నిర్మాత విజయకృష్ణ, పద్మాలయ. ఓకే. మీకు ఇష్టమైన రచయిత? మహారథి గారు. ఓకే. పరభాష చిత్రాల్లో మీకు బాగా ఇష్టమైన చిత్రం? తమిళ్ పిక్చర్స్ ఎక్కువ చూస్తాను. ఓకే. అందులో నాకు ఎక్కువగా శివాజీ గారు, పద్మిని గారు యాక్ట్ చేసిన సినిమా, శివాజీ గారు, సావిత్రి గారు యాక్ట్ చేసిన సినిమా ఎక్కువ ఇష్టం. మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్? ఇందాక సార్ చెప్పారు అదే. నాకేంటంటే దేవదాస్ సినిమా చూసి నేను నీ ఫ్యాన్ అయ్యాను అని అన్నారు. అంతకంటే ఇంకా నాకు వేరే చాలా పెద్ద ఎల్వి ప్రసాద్ గారు అంత పెద్ద ఆయన నా ఫ్యాన్ అంటే ఇక నమ్మలేను కదా. అదేవిధంగా శివాజీ గారిని డైరెక్ట్ చేయటం, కృష్ణ గారు శివాజీ గారు యాక్ట్ చేశారు. ఆయన దగ్గర 30 రోజులు కాల్ షీట్ తీసుకొని 15 రోజుల్లో పూర్తి చేశాను ఆయన వర్క్. ఆయన గొడవ నాతో అట్లా కుదరదు, ఇంకొక 15 రోజులకి ఇంకొక సినిమా తీసుకో. అట్లా శివాజీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. మీకు ఇష్టమైన డిష్ ఏంటి మేడం? నాకు చికెన్ ఐటమ్స్ ఏదన్నా ఇష్టమే. ఓకే. చికెన్. అండ్ హాలిడే స్పాట్ ఇందాక సార్ చెప్పిందేనా? ఊటీలోకి వెళ్తే నాకు ఇంకా వండడమే పని. అక్కడ ఎవరు వంట వాళ్ళు లేరు, ఎవరు హెల్ప్ లేదు. అవునా? అందుకనే నేను అస్తమానం సార్ ఊటీకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ మేము పెళ్లి చేసుకుంది కూడా ఊటీలో ఒక టెంపుల్, చిన్న టెంపుల్, మునేశ్వరుడు టెంపుల్ అని ఉంది. అక్కడే పెళ్లి చేసుకుని ఆ తర్వాత తిరుపతికి వెళ్ళాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ర్యాపిడ్ ఫైర్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇలా మీ ఇరువురితో కలిసి డైన్ విత్ ఎన్టీవీ ద్వారా మాట్లాడే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొకసారి కళాప్రపూర్ణ వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ఫైనల్లీ మీ ఫ్యాన్స్ అందరికీ మీరంటే ఇంతగా ఇష్టపడేటువంటి మీ అభిమానులకి మీరు చెప్పాలనుకుంటున్నటువంటి మాట? ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ కళాప్రపూర్ణ వచ్చినందుకు మా ఫ్యాన్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని ఫోన్స్ ద్వారా తర్వాత పర్సనల్గా వచ్చి కంగ్రాచులేట్ చేశారు. ఇండస్ట్రీలో కూడా చాలామంది కంగ్రాచులేట్ చేశారు. అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. సో ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారితోనూ శ్రీమతి విజయనిర్మల గారితోనూ జరిగినటువంటి డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమాన్ని మీరందరూ మాతో పాటు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారని భావిస్తున్నాము. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఇంకో సెలబ్రిటీ కపుల్తో మీ ముందుంటాము. అంటిల్ దెన్, గుడ్ నైట్, టేక్ కేర్, నమస్తే.